మీమాంసా శాస్త్రం ప్రారంభం చేసిన, అథతో బ్రహ్మ జిజ్ఞాస అని ఉత్తర మీమాంసా శాస్త్రం ప్రారంభం చేసిన, ఆరంభ సామర్థ్యాధికరణం అని ఆరంభాధికరణం, ఆరంభించాలా అక్కర్లేదా అని సంశయం చేస్తే అప్పుడు అక్కర్లేదు పూర్వపక్షులు అంటారు, కావాలి అని చెప్పి సిద్ధాంతులు అంటారు. అలాగే ఇక్కడ కూడా మరి నాంపల్లి ఈ సభ ఈ స్పర్ధ అనేటువంటిది ఒకటి పెట్టారు కదా, ఇది యుద్ధమా అయుద్ధమా అది. ఇప్పుడు ఇది మిథిలా నగరం, ఇది మిథిలా నగరం అండి. మిథిలా నగరంలోనే మరి అక్కడే అడిగారు కదా మీరు, ఈ ఇద్దరు గుణగణాల్లోనూ ఇద్దరు గుణంలో సరిపోయా లేదా అనేటువంటిది. హనుమంతుల వారు చెప్పారు, ఇద్దరు గుణగణాలు చెప్పే లేదు, ఎలా సరిపోతాయండి? అది మొదటి మూడింట్లో సరిపోయింది, అది మహాకవి అంటేను. అలా కాదండి, ఇప్పుడు ఇందాక ఈయన మాట్లాడుతూ రామాయణమే అని అన్నారు. రామాయణం కాదండి, సీతాయాశ్చరితం అని కూడా చెప్పినారు. కాబట్టి సీతాయాశ్చరితం అనేది కూడా నిజమైన విషయమే. మీరు ఎంతసేపటికి రాముడు 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 అని అంటున్నారు. అలా కాదు, అసలు సీత లేకపోతే రాముడు ఎక్కడ ఉన్నాడండి? సీతతోటే రాముడు ఉంటాడు, సీత లేకపోతే రాముడు ఎక్కడ ఉన్నాడండి? మీ స్కూలు ఆరుద్ర స్కూల్ అండి, మీరు భాగవతుల శంకర శాస్త్రి గారి స్కూల్. రాముడికి సీత ఏమవుతుంది మాట్లాడుతున్నారు. ఏదో ఒకరోజు ముందుగా పుట్టింది అష్టమి నాడు అని చెప్పేసి ఆవిడ పెద్దగా చేస్తే మా రాముడు నవమి నాడు పుట్టాడు కదా అని మాట్లాడితే ఆ లెక్క కాదు కదా. సీతాయాశ్చరితం అన్న వాళ్ళే పౌలస్య వధ మిథ్యేవ అన్నారు. ఆ బాలకాండలో 4వ సర్గలో ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి సీతాయనం అంటూ మాట్లాడుకొచ్చినా కూడా వాదనలో రాముడు లేకపోతే కథే లేదు. మా అమ్మ బంగారు బొమ్మ, ఆ రూపమ్మ చూడండి, హిరణ్యవర్ణాభరణి సువర్ణ రజత స్రజాం మా అమ్మ. మరి ఆ నల్లనయ్యను ఎలా ఇచ్చి చేస్తారు మా అమ్మాయికి? మా మంచి మాట. మెరుపండి మా అమ్మ, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? మీ రాముడు కాబట్టి అందుకే మొట్టమొదటి మెరుపు చెంగట మేఘంబు కైవడి. అలాగే అలాగే ఇది అవును చెప్పారు. మీరు ముగ్గురు కూడా మేము ఏ రాముడు స్మరించామని మీరు ముగ్గురు ఆ రాముడితోనే మనసులో మర్చిపోకండి. శ్రీరాముండు పర్వతముండగుటచే సీతామహాసాధ్విని మా రాముండు వివాహమాడతరచన్ మా కన్నికన్ సంహతంబు ఈ రమ్యాత్మన సంగి పిండి తొలితంబే చేయుడి నేడు ఓ పేరుంగాంజన జ్ఞానులార శుభపుల్ విఖ్యాతిగా కాంతుడి. వశిష్ఠ వామదేవాదులు మీరంతా వచ్చి కూర్చున్నారు నిజమే, కానీ ఇక్కడ కూడా శతానందో వారు ఉన్నారు, యాజ్ఞవల్క మహర్షి ఉన్నారు, ఇంకా పెద్దలంతా ఉన్నారు. ఇక్కడ మీరు రాముణ్ణి సీతకు వరుడుగా నిర్ణయించి మీరు వచ్చారు నిజమే, కానీ మా సీతమ్మ ఆమె తక్కువగానండి. శ్రీమన్మంగళ గణ్యదేవతయ మా సీతమ్మ, శ్రీమన్మంగళ గణ్యదేవతయ మా సీతమ్మ. సత్ప్రేమన రాముందంతటి వాడే కోరుకొనే మా రమ్యాత్మయౌ జానకి ధీమంతుల్ జనకాత్మజన్ కులుతురే దీప్యమానంబుగా ఏ మాత్రంబకు ఈడు రాముడిలపై సీతమ్మకు చెప్పుడి. చెబుతాను. మీరు ఏమన్నారు? నీలమేఘశ్యాముడు అన్నాడు కదా. ప్రపంచమంతా ఆవరించినటువంటి మాయ నీలమేఘమే. కనియన్ ఈ రోజుల్లో ఇంకొక గొడవ కూడా అవుతుందండి. రాముడికి వాళ్ళమ్మ ఏం బొట్టు పెట్టింది అంటూ అడుగుతూ పైకొచ్చారు. వై బొట్టు పెట్టిందా, యూ బొట్టు పెట్టిందా? ఇక్కడ రాగానే మిమ్మల్ని చూస్తే నాకు వచ్చిన జ్ఞాపకం. వెంటనే అడిగేసరికి ఉన్న వాళ్ళంతా కూడా భస్మరేఖధారులే శితభూతి భూషితుని